Getting the spirit of Dharun Jatra as we keep singing, there also we do this thing. Let's feel that spirit again. ఏంటిగా దారుణ్ జాతరలో బలంగా మనము జీవంతో పాటలు పాడతామో అలాంటి పరిస్థితులు నాకు కనిపిస్తా ఉంటున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితిని తిరిగి మనం మన మధ్యలోనికి తీసుకొస్తాం. So now let us see here, as the disciples have taken that command of Jesus seriously, and how the ancient church, that time church, how they responded to that. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ బాధ్యతను వారికి అప్పగించున్నాడో ఆదిమ సంఘము ఏ రీతిగా ఈ బాధ్యతను నెరవేరుస్తా ఉంటుందో మనం గమనిస్తాం. So that we find in Acts 13th chapter. అది మనము అపోస్తుల కార్యములో 11వ అధ్యాయంలో గమనిస్తా ఉంటున్నాం. Now here see in this 3 verses of 13th chapter, మొదటి 3 వచనాలను 11వ అధ్యాయంలో గమనించినట్లయితే already the word spreaded from Jerusalem to Antioch. ముందుగానే యెరూషలేము నుంచి అంతియోకు దేవుని వాక్యం అందించబడింది. And then now you see what kind of people their names have been mentioned here. ఇక్కడ మనము గమనించినట్లయితే ఎలాంటి పేర్లు ఉన్నాయో మనము గమనిస్తా ఉంటున్నాం. Here the name of Barnabas is mentioned. ఇక్కడ బర్నబా పేరు ఉన్నట్టు మనం గమనిస్తా ఉంటున్నాం. Barnabas comes from the Jewish community. బర్నబా యూదా ఒక కమ్యూనిటీలో చూస్తా ఉంటున్నట్టు మనం చూస్తా ఉంటున్నాం. Then Simeon called Niger. తర్వాత సిమియోను అను లూకియా. Niger is none but a Negro, a black person from Africa. నిగేర్ అనబడిన సిమియోను అంటే ఈయన ఆఫ్రికా దేశంలో నీగ్రో జాతికి చెందిన వాడిగా మనం గమనిస్తా ఉంటాం. So the word of God went up to the Africa. కాబట్టి దేవుని వాక్యము ఆఫ్రికా దేశంలోనికి వెళ్తా ఉన్నట్టు మనం చూస్తా ఉంటున్నాం. Then the third person is Lucius of Cyrene. తర్వాత కురేనీయుడైన లూకియాను మనం చూస్తా ఉంటున్నాం మూడవదిగా. So Lucius is the Greek person. Greek. ఈ లూకియా గ్రీకు దేశస్థుడుగా మనం చూస్తా ఉంటున్నాం. So the word of God spread into the Greece nation. కాబట్టి ఈ గ్రీసు దేశంలోనికి కూడా దేవుని వాక్యము వెళ్ళినట్లు మనం గమనిస్తా ఉంటున్నాం. And there is another person who belonged to Herod's palace. ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ హేరోదు యొక్క వనములో ప్యాలెస్ లో ఉన్నట్టు మనం గమనిస్తా ఉంటున్నాం. So the word of God went into the royal palace also. కాబట్టి ఈ హేరోదు రాజ భవనంలోనికి కూడా దేవుని వాక్యం వెళ్ళినట్టు మనం చూస్తా ఉంటున్నాం. So the word of God started spreading. కాబట్టి దేవుని వాక్యము విస్తరిస్తా ఉంటున్నట్టు మనం గమనిస్తూ ఉంటున్నాం. And to that church, how they responded to the spread of the gospel. ఆ సంఘము దేవుని వాక్యమును ఏ రీతిగా అర్థం చేసుకుందో మనం గమనిస్తూ ఉంటున్నాం. That congregation was indulged in worship, fasting and prayer. ఆ సంఘము ఉపవాసము దేవుని ఆరాధించడంలో సహవాసంలో ఉన్నట్టు మనం చూస్తా ఉంటున్నాం. It is written here that these people from different places come together and put their hearts together to worship God and fasting. ఇక్కడ రాయబడి ఉంది, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా దేవుని ఆరాధిస్తూ ఉపవాసంలో ఉంటున్నట్లు మనం చూస్తా ఉంటున్నాం. So when you worship in one spirit, కాబట్టి ఏకాత్మతో మనం దేవుని స్తుతించినప్పుడు, when you fast and pray, ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు God reveals His revelations. దేవుడు తన యొక్క ప్రణాళికను, తన యొక్క చిత్తమును, ఆయన యొక్క రెవల్యూషన్స్ ను మనకు తెలియజేస్తా ఉంటున్నాడు. See what the Holy Spirit says. ఇక్కడ పరిశుద్ధ దేవుని, and when you worship the Lord, God reveals His revelations. ఎప్పుడైతే మీరు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో దేవుడు తన యొక్క విజన్స్, తన యొక్క ప్రణాళికను, తన చిత్తమును మీకు బయలుపరుస్తాడు. And when you support this kind of a ministry, ఎప్పుడైతే మీరు ఇలాంటి పరిచర్యకు సహకరిస్తారో, with your generous gifts, ధారాళంగా మీరు సహకరించే ఎలాంటి బహుమానాలైనా and generous donations, ఆయా రకాలుగా మీరు ఇచ్చే ధనము గాని, ఫండ్స్ గాని ఏదైనప్పటికీ, and you
help bringing joy in heaven. మీరు పరలోకములో ఎక్కువ సంతోషము తీసుకురాగలరు. Let us pray. ప్రార్థన